హాయ్ మామ, ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా. ఆయన ఎవరో కాదు, ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యక్తి, అత్యంత సీక్రెట్గా ఎదిగిన నాయకుడు. ఎవరు అంటే నేను ఎవరో చెప్పుకోవాలనుకుంటున్నాను. అతన్ని వ్లాదిమిర్ పుతిన్. సో అతని గురించి నేను ఎప్పటి నుంచో వీడియో చేయాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు చేస్తున్నాను. సో అతను చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడంట. 1952లో జూడో అండ్ మార్షల్ ఆర్ట్స్తో అవి నేర్చుకున్న తర్వాత ఆసక్తి బాగా కనపరిచేవాడంట. సైలెంట్గా ఉన్న వ్యక్తి వీటి సైడ్ వెళ్ళాడు. దాని తర్వాత క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా మారాడు. దాని తర్వాత అతను 1952 అక్టోబర్ 7న సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించాడంట. దాని తర్వాత మెల్లిగా అంత సైలెంట్గా ఉన్న వ్యక్తి మెల్లిమెల్లిగా శిక్షణ తీసుకుంటూ దాని తర్వాత కేజీబీలో చేరాడంట. కేజీబీలో సీక్రెట్ ఏజెంట్గా చేరాడంట. కేజీబీ అనేది చాలా యువకుడు అయిన తర్వాత కేజీబీ అనేది ఒక పవర్ఫుల్ సంస్థ రష్యాకి. యువకుడు అయిన తర్వాత దాంట్లో సహాయకుడిగా సీక్రెట్ ఏజెంట్గా చేరాడు. సీక్రెట్ ఏజెంట్గా చేరే ముందు అతను జర్మనీలో చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్లు అనేవి అతను శిక్షణ సంస్థలో చేసిన, జర్మనీలో చేసిన అవి మన ఏంటి అంటే మన జర్మనీలో చేసిన ట్రైనింగ్ లాంటిదంట సీక్రెట్ ఏజెంట్గా. అది ఈ కేజీబీలోకి వచ్చిన తర్వాత బాగా సీక్రెట్గా ఎదగడానికి ఉపయోగపడింది అంట. సోవియట్ యూనియన్ తర్వాత, జర్మనీలో సోవియట్ యూనియన్ తర్వాత అట్లా ఇతను ఉపయోగపడడం అనేది జరిగింది. 1999లో బోరిస్ ఎల్స్టిన్ అనే రష్యా అధ్యక్షుడు రాజీనామా చేశాడంట. రాజీనామా చేసిన తర్వాత తాత్కాలికంగా ఇతను అధ్యక్షుడు అయిపోయాడు. దాని తర్వాత మెల్లిగా రష్యన్ పగ్గాలు అనేవి చేపట్టడం అనేది జరిగింది. 2000 సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లలో అధికారికంగా గెలిచి నాయకుడు అయిపోయాడు. దాని తర్వాత రష్యాను ఆర్థికంగా, సైనికంగా చాలా చాలా డెవలప్ చేశాడంట. అతను రష్యాను డెవలప్ చేసిన నాయకుడిగా అతని అభిమానులు అనేది చెప్పుకుంటూ ఉంటారు అనేది అంటారు. మన 2022లో జరిగిన రష్యా ఉక్రెయిన్ వార్లో జరిగిన వార్ నుంచి అతన్ని ప్రపంచం మొత్తం ఇతని గురించి ఎతకడము, ఈ దాంట్లో చూడడం అనేది అనుకరిస్తూ ఉన్నారంట. అయితే అతని మీద ఇంకో ఆరోపణలు ఏమున్నాయంటే ప్రత్యర్థులను అనేది బాగా తొక్కేస్తున్నాడు, ప్రత్యర్థులను అసలు ఎదగనివ్వట్లేదు అనే ఆరోపణలు కూడా పుతిన్ మీద ఉండడం అనేది జరిగింది. అవి ఇంకా పుకార్లుగానే ఉన్నాయి అని అంట. ఇంకో విషయం ఏంటి అంటే రష్యన్ సెక్యూరిటీ గార్డ్ గురించి మాట్లాడుకోవాలి మనము. రష్యన్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఎలా ఉంటారంటే వాళ్ళు 3 లేయర్స్గా ఉంటారు. వాళ్ళు అసలు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మన యూట్యూబ్ వీడియోలలో కూడా. రష్యన్ గార్డ్స్ అనేది అతనికి 3 లేయర్స్గా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ వాళ్ళు మనం చేతుల్లో పట్టుకొని బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్తారు కదా, ఆ బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేది అసలు బ్రీఫ్ కేసులు కాదు. ఆ బ్రీఫ్ కేసులు కాకుండా అవి ఏంటి అంటే గన్స్. ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి షెల్ అంటే ఒక అక్కడే గన్ ఉంటుంది బ్రీఫ్ కేసులో, ప్లస్ దాంట్లో షెల్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే నువ్వు ఎంత లాంగ్ నుంచి స్నైపర్ లాంగ్ షాట్ కొట్టినా కూడా దాన్ని అడ్డుగా పెడితే ఆ బుల్లెట్ అనేది అతనికి తగలదు. అదొకటి సెక్యూరిటీ. ముందు ప్రీ సెక్యూరిటీ చెక్స్ అనేది బాగా చేస్తారు అతను వెళ్ళే మార్గానికి. ఇంకో విషయం ఏంటి అంటే సెక్యూరిటీ విషయంలో అతను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఆ రోజు ఆ నెక్స్ట్ డే షెడ్యూల్ ఏందో ఆఖరి నిమిషం వరకు కూడా ఎవరికి తెలియదంట. తెలియకుండానే వాళ్ళు లాస్ట్ మినిట్లో చెప్తారంట ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి. అంత టైట్గా ఉంటుంది. ఇంకొక విషయము నేను ఆసక్తిగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పుతిన్ వేరే దేశాల పర్యటనకి వెళ్తాడు కదా, ఇది మన చేతుల్లో చూసారు కదా బ్రీఫ్ కేసులు. అలాంటి బ్రీఫ్ కేసులు ఒకటి దీనికి కూడా వాడతారంట. దీనికి ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల అతనికి ఏమేమి రోగాలు ఉన్నాయి,
అతని బీపీ ఏంటి, షుగర్ ఏంటి, అతనికి ఏమన్నా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా, అలా కూడా శత్రువులు అనేది కనిపెట్టి అతని ప్రాణాలకు అనేది ప్రమాదం ఉంటుందని దాన్ని కూడా వాళ్ళు అక్కడ అతన్ని పోనివారంట. చూడండి అతనికి ఎంత పవర్ఫుల్ సెక్యూరిటీ ఉందో. సో పుతిన్ అనేది వస్తున్నాడంటే ముందు హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి అతని కారు అసలు చాలా కార్లు అంటే ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లేనంట, మామూలు కార్లు కాదు. ఆ కార్లకి ఒక బుల్లెట్ తగిలిన బాంబు నువ్వు ఏంటి ఇది మిసైల్ పెట్టి లేపినా కూడా ఆ బాంబు ఆ కార్ అనేది పాడవదు. కారు అనేది నుజ్జు కాదంట, కారుకి బుల్లెట్ అనేది దిగదు. ఇంకోటి అంత సెక్యూరిటీ చెక్స్ మీద అంత పకడ్బందీ సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అనేది అతనికి ఉంటారంట. ప్రపంచంలోనంట కొందరు నాయకులు చరిత్రను అనేది అనుకరిస్తారంట. కొందరు నాయకులు నేను కూడా చూశాను. అంటే అతను అలా చేశాడు, మా నాయకుడు అలా చేశాడు కాబట్టి నేను కూడా ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోవాలని అంటాను. కొందరు చరిత్రను సృష్టిస్తారు. పుతిన్ మాత్రం రెండో కేటగిరీకి వస్తాడు. ఎందుకంటే పుతిన్ చరిత్రను అనుకరించారంటే ఇప్పుడు పుతిన్ చరిత్ర సృష్టించడానికి పుట్టారు అని చాలామంది అంటారు. నాకు ఇష్టమైన నాయకుల్లో ఆయన ఒకడు. ఎందుకు అంటే ఎప్పుడు క్రమశిక్షణగా ఉంటాడు. అతన్ని కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా తీసుకున్నాను నేను కొన్ని విషయాల్లో. పుతిన్ అంటే ఇది నార్మల్ వ్యక్తి కాదు, ఎంతో డిసిప్లిన్గా, ఎంతో మన అసలు హుందాతనంగా, అతను చాలా హుందాతనంగా ఉంటాడు. పుతిన్ అనేది తక్కువంచన వేయడానికి ఏమీ లేదు. అతని భద్రత అనేది FSO అనేది నిర్వహిస్తూ ఉంటుందంట. ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనేది నిర్వహిస్తూ ఉంటుందంట. అతని వాహనాలు అన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలే, అన్ని మామూలు వాహనాలు కాదు, అన్ని బుల్లెట్ ప్రూఫ్తోనే పోతూ ఉంటాయి మ్యాక్సిమం. పుతిన్ ఉపయోగించే అధికారిక కారు ఆరుస్ సెనెట్ అనే కారు ఉపయోగిస్తారు. ఆ ఆరుస్ సెనెట్ అనేది బాంబు దాడులు ప్లస్ స్నైపర్లు, ఏదైనా బాంబు దాడులు జరిగిన, స్నైపర్లు జరిగిన తట్టుకునేలా డిజైన్ చేశారంట అతని కారు. అలాంటి కారు అంట అది ప్రత్యేకంగా వాళ్ళ కొరకే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారు. అతనికి సెక్యూరిటీ సర్వీసెస్ ఎవరుంటారంటే అత్యంత శిక్షణ పొందిన స్నైపర్లు. ఇంకోటి ఏంటి అంటే స్నైపర్లు, ఎలక్ట్రానిక్స్, అండ్ ఇంకోటి ఏంటి ఎలక్ట్రానిక్ ఫోర్సెస్, అది అత్యంత భద్రత గల ఫోర్సెస్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బృందాలు అనేవి అతనికి సెక్యూరిటీ ఫోర్సెస్గా కూడా ఉంటాయంట. ఇంకా దయచేసి అందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. దయచేసి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాను, కొంచెం అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో ఎదిగేటట్టుగా నన్ను దీవించండి. థ్యాంక్ యూ.